నెల్లూరులో రా కదలిరా సభ జరుగుతుంది. చంద్రబాబు మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. లాగా గర్జిస్తూ ఇక్కడికి వచ్చారు. మాకు కూడా కొంత ఆలస్యం అయింది. దారిలో ఎక్కడ చూసినా జనమే జనం, రోడ్లన్నీ కూడా బ్లాక్ అయిపోయినాయి. అందుకే కొంత ఆలస్యంగా కూడా వచ్చాం. కానీ మంచి మధ్యాహ్నం మీ ఉత్సాహం చూస్తా ఉంటే అనుమానమే లేదు. 10 సీట్లు 2 పార్లమెంట్లు మనవే. తెలుగుదేశం జనసేన కూటమి ఈ జిల్లాలో కాదు, రాష్ట్రంలో కూడా మనం గవర్నమెంట్ ఫామ్ చేయాల్సిన అవసరం ఉంది. ఇది చారిత్రక అవసరం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇక్కడే ఇప్పుడు శ్రీధర్ రెడ్డి గారు మాట్లాడారు, పక్కనే ఆనం రామనారాయణ రెడ్డి గారు ఉన్నారు. ఈరోజు మీరు చూస్తే జగన్మోహన్ రెడ్డి నువ్వు చేసేది తప్పని గళమెప్పిన వ్యక్తులు ఈ జిల్లా నుంచే రావడం చాలా సంతోషం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఎక్కడో ఇక్కడ ప్రారంభం కావాలి. ఒక నిరంకుశ పాలనకి మనమందరం కూడా అర్థం చేసే పరిస్థితి రావాల్సిన అవసరం ఉంది. మీరు ఒక్కసారి చూడండి, 4 సంవత్సరాల 10 నెలల కంటే ముందు మీరందరూ కూడా అధికారం ఇచ్చారు. బుగ్గలు నిమిరారు, తల మీద చేయి పెట్టాడు, ఐస్ అయిపోయారు. మీరందరూ ఓట్లేశారు. నేను అడుగుతున్నా, ఇక్కడుండే మిమ్మల్ని అందరినీ, మీ జీవితాల్లో మార్పు వచ్చిందా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఎవరైనా బాగుపడ్డారా అని మిమ్మల్ని అడుగుతున్నా. అందరం బాధితులమే. ఈ రోజే మీరు చూశారు, గల్లా జయదేవ్ మనం పరిశ్రమలు తెస్తే అమర్ రాజా బ్యాటరీ పైన దాడి చేసి ఇక్కడి నుంచి వేరే రాష్ట్రాలకు పారిపోయి ఒక రాజకీయ కుటుంబం ప్రస్తుతానికి రాజకీయాలు వద్దని విరమించుకున్నారంటే మీరందరూ అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. వేదిక పైన ఉండే వాళ్ళందరం కూడా బాధితులమే. ఈ రోజే నేను చూశాను, మాచర్ల నియోజకవర్గంలో ఒక మత్స్య కార్మికుడు కేసులు పెట్టి వేధిస్తా ఉంటే పోలీసులు పిలిపించి ఎక్కడికక్కడ టార్చర్ చేస్తా ఉంటే భరించలేకుండా ఆత్మహత్య చేసుకున్నాడు. అంటే పోలీసుల టార్చర్ని, వేధింపుల్ని భరించలేక, వాళ్ళు కొట్టే దెబ్బలు భరించలేక ప్రాణం ఒకటేసారి తీసుకుందామని బలవంతపు మరణం చేసుకున్నారంటే అసలు ఈ రాష్ట్రంలో ప్రభుత్వం ఉందా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. మీరొక్క విషయం గుర్తుపెట్టుకోవాలి, ఆంధ్రప్రదేశ్లో ఉండే ప్రజానీకం చాలా తెలివైన వాళ్ళు. ఒక్కొక్కసారి మోసపోతా ఉంటాం. అదే జరిగింది ఈరోజు. నేను ఒకటే నిన్న కూడా చూశాను, చెప్పిన తప్పు చెప్పకుండా అబద్ధాలు చెప్పి మళ్ళీ మోసం చేయాలనుకుంటున్నాడు. నేను ఒకటే మీకు హామీ ఇస్తున్నా, మీకు నాకు ఒక బాధ్యత ఉంది. నేను ఏమీ చేయలేదని మాట్లాడుతున్నాడు జగన్మోహన్ రెడ్డి. నువ్వు పుట్టక మునుపటి నుంచి నేను రాజకీయాలు చేస్తున్నా, ఆ విషయం నువ్వు గుర్తుపెట్టుకో. నువ్వు చెప్పకర మీ నాన్న అడుగు కల్లో, మీ నాన్నే చెప్తాడు ఏం చేశానని. ఈరోజు ఒక హైదరాబాద్ నగరం భారతదేశంలోనే ఒక బ్రహ్మాండమైన నగరంగా ఉందంటే ఎవరేశారు ఫౌండేషన్ మిమ్మల్ని అడుగుతున్నా. అక్కడ ప్రతి ఒక్క నాయకుడు కూడా, తర్వాత రాజశేఖర రెడ్డి కానీ తర్వాత వచ్చిన 4 ముఖ్యమంత్రులు నేను వేసినటువంటి ఫౌండేషన్ కొనసాగిస్తున్నారు. దాని ఫలితాలు వస్తున్నాయి. ఆ రాష్ట్రంలో ఉండే ప్రజానీకానికి న్యాయం జరుగుతూ ఉంది. నేనేం చేశామని అడుగుతున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ నాయకులు, చోటా మోటా నాయకులంతా. నేనేం చేశానో మీ ఊర్లోకి వెళ్ళి ప్రపంచం నలుమూలలు ఉండే ఐటీ ప్రొఫెషనల్స్ అడగండి, నేను ఏం చేశానో వాళ్లే చెప్తారు మీకు సమాధానం. ఒక రాజకీయ పార్టీ, ఒక నాయకుడు మనం చేసిన దానివల్ల మంచి ఫలితాలు వచ్చి ప్రజల జీవితాల్లో వెలుగొస్తే దానికంటే బాధ లేదు, దానికంటే ఆనందం ఉండదు.
మొన్నే మీరు చూశారు, నాకు కష్టం వచ్చింది. ఒక ఆంధ్రప్రదేశే కాదు, వేరే రాష్ట్రాల్లో 80 దేశాల్లో నాకు సపోర్టుగా ముందుకొచ్చారంటే, నేను బ్రతికుండంగానే అందరూ నాకు సహకరించారంటే, నేను చేసిన పనులు నెమరు వేసుకున్నారంటే దానికంటే ఏం కావాలో తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. ఈరోజు నా ఆలోచన ఒకటి, ఈ రాష్ట్రం పూర్తిగా నష్టపోయింది. 5 సంవత్సరాలు మనం అందరం కూడా బాధితులమే. నేను ఒకటే ఆలోచించాను, విభజన జరిగింది, హైదరాబాద్ నగరం తెలంగాణకి వెళ్ళింది, మనం నష్టపోయాం. నేనే అభివృద్ధి చేశాను. మళ్ళీ దీన్ని ఒక పట్టుదలగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసి దేశంలోనే నెంబర్ 1 రాష్ట్రంగా చేయాలని నేను కలలుగన్నా. ప్రణాళికలు తయారు చేశా. అదే అమరావతి, అదే పోలవరం నదుల అనుసంధానం, అదే పెట్టుబడులని తీసుకొచ్చాం. నేను అడుగుతున్న ఈ 5 సంవత్సరాల్లో బెదిరించి కబ్జాలు చేసి ఎక్కడికక్కడ తరిమేసే పరిస్థితికి వచ్చాడు. అందుకే నేను కూడా బాధితుడిని, అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. అందుకే ఒకే మాట చెప్తున్నా, మీరు ఎన్ని మాట్లాడినా మళ్ళా 5 కోట్ల ప్రజానీకానికి న్యాయం జరిగే విధంగా ఈ రాష్ట్రాన్ని, తెలుగు కమ్యూనిటీని ప్రపంచంలోనే నెంబర్ 1 స్థానంలో పెట్టే బాధ్యత నేను తీసుకుంటున్నాను. ఇంకో పక్క మీరు చూస్తే పేదరికం లేని సమాజం, పేదవాళ్ళని ఆర్థికంగా పైకి తీసుకొచ్చే అవకాశాలు మెండుగా ఉన్నాయి. ఎన్టీ రామారావు గారి కళ పేదరికం లేని సమాజం ఉండాలనేది. దాన్ని నిజం చేయడం, వాస్తవ రూపంలోకి తీసుకురావడం నా బాధ్యత. అందుకే చెప్తున్నా, అనునిత్యం నేను ఆలోచించేది పేదవాడి గురించి ఆలోచిస్తాను. మిమ్మల్ని ఆర్థికంగా పైకి తీసుకొచ్చే బాధ్యత తెలుగుదేశం పార్టీది, మాదని మరొక్కసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా. కానీ ఈరోజు మనం ఒక్కసారి ఆలోచిస్తే 1, 2 కాదు, ఎక్కడ చూసినా విధ్వంసంతో, తుగ్లక్ విధానాలతో, సైకో ప్రవర్తనతో రాష్ట్రాన్ని అతలాకుతలం చేశారు. ఇష్టానుసారంగా చేసి ఇప్పుడు కూడా మళ్ళా బెదిరించే పరిస్థితికి వస్తున్నారు. అందుకే నేను మిమ్మల్ని ఒకటే కోరుతున్నా, రా కదిలి రా అనే పిలిపించాను. ఇది నా కోసరం కాదు, తెలుగుదేశం జనసేన పార్టీల కోసరం కాదు, మీ పిల్లల భవిష్యత్తు కోసరం, రాష్ట్ర భవిష్యత్తు కోసరం, 5 కోట్ల ప్రజల కోసరం. ఈ విషయం మీరందరూ గుర్తుపెట్టుకోమని మరొక్కసారి విజ్ఞప్తి చేస్తున్నా. అందుకే నిన్న సిద్ధం అనే మీటింగ్ పెట్టాడు. నువ్వు సిద్ధం మీటింగ్ ఏమో తెలియదు కానీ, నువ్వు సిద్ధం అంటే నువ్వు టికెట్లు ఇచ్చిన వాళ్ళందరూ పారిపోతున్నారు. మాకు మీ టికెట్ వద్దు బాబు అని పారిపోతున్నారు. అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. అందుకే నేను పిలిపిస్తున్నా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉండే నాయకులు, ఆ పార్టీలో ఉండే కార్యకర్తలు ఈ రాష్ట్ర ప్రయోజనాల కోసం, 5 కోట్ల భవిష్యత్తు కోసం వారికి పిలిపిస్తున్నా. రా కదిలి రండి, ఇది మనందరి బాధ్యత. ఈ రాష్ట్రాన్ని బాగు చేద్దామని వారికి కూడా పిలిపిస్తున్నాను. మీరు కూడా రమ్మని గట్టిగా చప్పట్లు కొట్టి వారిని కూడా బాధ్యత గుర్తు చేయమని కోరుతున్నా. నేను అడుగుతున్న, ఏ వర్గమైన ఆనందంగా ఉన్నారా తమ్ముళ్ళు? ఇప్పటికి కూడా మీరు ఒకసారి చూస్తే, ఉదాహరణ కొన్ని చెప్తున్నా, ఏ రైతైనా ఆనందంగా ఉన్నాడా? 5 సంవత్సరాల్లో చితికిపోయాడా లేదా రైతు? ధాన్యం కొనే పరిస్థితిలో ఉన్నారా వీళ్ళు? కడాన ధాన్యం కొనుగోళ్లు కూడా కమిషన్లు. వీళ్ళు మనుషులా రాక్షసులా నాకైతే అర్థం కావడం లేదు.